శ్రీరామకృష్ణ పరమహంస మీకు తెలుసు ఎవరుని, బేలూరు మఠ్ కల్కత్తా కుమార్ పుకుర్ ఆడ పుట్టి ఆయన ఆధ్యాత్మ సాధనాలు చేసి ఈ దేహం నుంచి ఆత్మ బయటపోయి ఎగైన్ దేహం లోపల వచ్చింది. ఒక 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 టైం మీరు ఆత్మని దేహం నుంచి బయట తీసేస్తే వాపస్ లోపల వచ్చేలేదు. కాబట్టి ఈ ఇద్దరు మనుషులు రామకృష్ణ పరమహంసుడు, రమణ మహర్షి, ఈ ఇద్దరు దేహం లోపల ఉండే ఆత్మని బయట తీసి భగవంతుడు కూడా దాన్ని పెట్టి భగవంతుడు ఐడెంటిఫికేషన్ తీసుకుని తర్వాత ఎగైన్ దేహం లోపల ఆత్మ వచ్చింది. అది ఇద్దరికి మాత్రం జరిగింది. వేరే వాళ్ళకు దొరికిందంతా ఖాళీ ముక్తి. ముక్తి అంటే ఒక టైం బయట పోతే ఆత్మ లోపల పోయలేదు. జీవన్ముక్తి అంటే బయట తీసిన తర్వాత అగైన్ యు ఆర్ బ్రింగింగ్ ఇట్ బ్యాక్ టు ద బాడీ. దట్ ఈస్ కాల్డ్ జీవన్ముక్తి. అది ఇద్దరికి మాత్రం దొరికింది. అవును అవును, అందుకు పోతుంది. మీరు సాధనాలు చేస్తే అది అది తెలియకుండా మీకు తెలియకుండా పోతుంది వస్తుంది, తెలియకుండా పోతుంది వస్తుంది. డీప్ స్లీపే వద్దు, ధ్యానం చేస్తే బయట పోతుంది. డీప్ స్లీప్ అంటే అన్కాన్షియస్ జరిగేది అంతా కాన్షియస్లో ఎప్పుడు జరుగుతుంది అది మాత్రం. అంటే సమాధి స్థితి 6 స్థితి ఉంది. ఆ 6 స్థితిలో ఏ స్థితి పోతే కూడా దేహం నుంచి ఆత్మ బయటపోతుంది. నిద్రే స్థితిలో ఆత్మ బయట పోయలేదు.